హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా మనం తరచుగా మాట్లాడుకునే కొన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఇక్కడే ఉండనివ్వు, నీకు లేట్ అవుతుంది, ఎక్కువగా మాట్లాడకు, నేను ఎప్పుడు అన్నాను లాంటివన్నీ కూడా ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. లేట్ చేయకుండా ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. దాన్ని ఇక్కడే ఉండనివ్వు అని చెప్తుంటాం కదా, ఏదైనా వస్తువు కానివ్వండి, దేనైనా. అలాంటప్పుడు లెట్ ఇట్ బీ హియర్, లెట్ ఇట్ బీ హియర్ అని చెప్పాలి. అలాగే నాకు ఇంకా కావాలి అని అడుగుతుంటాం కదా, అలాంటప్పుడు ఐ వాంట్ మోర్, ఐ వాంట్ మోర్ అని చెప్పాలి. అలాగే నేను ఎప్పుడు అన్నాను అని అడగడానికి వెన్ డిడ్ ఐ సే, వెన్ డిడ్ ఐ సే అని అడగాలి. అలాగే విను, ఒక పని చెయ్యి అని చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం కదా ఎవరికైనా. అలాంటప్పుడు లిజన్, డూ వన్ థింగ్, లిజన్, డూ వన్ థింగ్ అని చెప్పాలి. అలాగే ముందు ఎవరు వచ్చారు అని అడుగుతుంటాం కదా, అలాంటప్పుడు హూ కేమ్ ఫస్ట్, హూ కేమ్ ఫస్ట్ అని అడగాలి. అలాగే నీకు ఆలస్యం అవుతుంది, ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారనుకోండి, లేట్ అయినప్పుడు మనం అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు యు ఆర్ గెటింగ్ లేట్, యు ఆర్ గెటింగ్ లేట్ అని చెప్పాలి. అలాగే ఎక్కువగా మాట్లాడకు అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు డోంట్ స్పీక్ ఓవర్, డోంట్ స్పీక్ ఓవర్ అంటే ఎక్కువగా మాట్లాడకు అని అర్థం. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పడానికి లెట్స్ టాక్ లేటర్, లెట్స్ టాక్ లేటర్ అంటే తర్వాత మాట్లాడుకుందామని. ఎవరో వస్తున్నారు అని చెప్పడానికి సమ్వన్ ఈజ్ కమింగ్, సమ్వన్ ఈజ్ కమింగ్ అని చెప్పాలి. అలాగే నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పడానికి ఐ హ్యావ్ టు గో నౌ, ఐ హ్యావ్ టు గో నౌ అని చెప్పాలి. అలాగే మీరు వెళ్ళొచ్చు అని ఎవరికైనా మనం చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు యూ కెన్ గో, యూ కెన్ గో అని చెప్పాలి. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ని మనం తరచుగా ఏదో ఒక సందర్భంలో యూస్ చేస్తూనే ఉంటాం. మీరు కూడా నోట్ చేసుకొని సిచ్యువేషన్ బట్టి మీరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేశారంటే మనం ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.